హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా చెప్పి చాలా రోజులు అయింది కదా, నేనైతే మధ్యలో గ్యాప్ ఇచ్చేసాను అనమాట. ఇంకా గ్యాప్ ఇవ్వలేదు, అదే వచ్చేసింది. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోయిందండి. ఒక 1 వీక్ అలా అవుతుంది. నాకేంటంటే ఒక 1 ఇయర్ అయిపోయినట్టయితే అనిపిస్తుంది. ఇంకా మార్నింగే చూడండి చింటూ బిట్టు ఏం పని చేస్తున్నారో. సేమ్ ఇలానే ఆడుకుంటూ బిట్టు అయితే పడిపోయాడనమాట. ఇలా అంటే తొట్లిలో నుండి కిందకైతే పడిపోయారండి. ఇంకా అప్పటి నుండి అస్సలు ఏమారకుండా వాళ్ళ దగ్గరే కూర్చొని, అంటే వాళ్ళు ఆడుకుంటుంటే కూర్చొని మరి వాళ్ళనైతే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ పడిపోయారు కదా, ఆ భయంతో. ఇంకా అప్పటికి మార్నింగ్ అవుతుందండి. ఇంకా మా హస్బెండ్ ఇంకా మా నాన్న వాళ్ళైతే పనికి వెళ్తున్నారనమాట, ఇంకా తోటల దగ్గరికి. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంకా అప్పటికే తెల్లారుతూ ఉందన్నమాట. ఈ మధ్య చాలానే తగ్గిపోయింది కదా మంచు. ఇంకా మార్నింగే బిస్కెట్లు అయితే తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. ఇంకా ఇద్దరికి ఒక్కోటి అన్నట్టు. ఇంకా ఇద్దరు చూడండి ఒక్కో బిస్కెట్ ప్యాకెట్ ఒక్కోరైతే ఎత్తుకొని హ్యాపీగా ఆడుకుంటున్నారండి. వీళ్ళైతే 4:30కే లేచేవారు, కానీ ఈ మధ్యలో ఒక 5కి 5:30కి అలా లేస్తున్నారనమాట. ఇంకా ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే ఖచ్చితంగా హితం లేనట్టేనండి. ఇంకా హితం కూడా లేదనమాట. మా అమ్మతోటి ఊరికి వెళ్ళింది. ఇంకా నేను ఆ వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు. నేను ఆ అమ్మాయి వెళ్ళింది ఇంకా అలాంటివి ఏం కూడా వీడియోస్ తీసుకోలేదనమాట. అందుకే ఏం అప్లోడ్ చేయలేదు. ఇంకా వీళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉంటే నేను టీ తాగుదామని చెప్పేసి అయితే వచ్చేసానమాట విత్ బిస్కెట్స్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి, నేను బిస్కెట్స్ లేనిది టీ తాగనమాట. ఇంకా ముందైతే అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే పెళ్ళికి ముందు ఓన్లీ బిస్కెట్స్ తినేసి టీ అలానే వదిలేసేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదండి, బిస్కెట్స్ తిని టీ తాగుతున్నాను అనమాట. ఇంకా నేను అలా తాగేది చూసేసి ఇంకా చింటూ అయితే నా దగ్గరకు వచ్చేసాడండి. ఇంకా అప్పటికి 7:30 ఆ మధ్య అవుతుందండి. అప్పటికి స్కూల్ పిల్లలు అయితే వెళ్తున్నారు. 7:30కి ఏ స్కూల్ ఓపెన్లో ఉంటుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కర్ణాటకలో సాటర్డే రోజు మాత్రం 7:30 కల్లా వెళ్ళిపోతారు. నాకు కరెక్ట్ టైమింగ్ అయితే తెలియదండి. ఆ మధ్య అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆఫ్టర్నూన్ అలా వచ్చేస్తారనమాట. ఆఫ్టర్నూన్ అంటే కూడా ఒక 12:30 లోపల వదిలేస్తారనమాట. ఇంకా అప్పటికి వచ్చేస్తారు. ఆంధ్రాలో అలా ఏం లేదు కదా. నాకైతే ఇది ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందండి. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా మార్నింగ్ 5:30 కల్లా మా ఇంట్లో అయితే జ్యోతులు అయితే పెట్టేశారు. ఇంకా మా నాన్న అయితే సాటర్డే స్నానం చేసి అయితే జ్యోతి వెలిగిస్తారు కదా, ఇంకా మార్నింగే పెట్టేశారనమాట. ఇంకా బిట్టు చూడండి, చింటూ అయితే బయట ఉన్నాడు. బిట్టు చూడండి, నేను బెడ్ మీద అలా వదలంగానే వాళ్ళైతే ఫాస్ట్గా బొరుక్కొని వెళ్ళేసి అక్కడ ఏం కనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ కిటికీలో నుంచి ఆ కోళ్ళని కుక్కల్ని మనుషుల్ని చూస్తూ ఉంటారనమాట. నేను ఎంత చెప్పినా వినుకున్నా. ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఫస్ట్ అయితే మా రూమ్ సర్దేస్తానమాట. ఫస్ట్ మా రూమ్ సర్దేసిన తర్వాతే ఆ తర్వాత తోసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా బిట్టు ఉంటే అస్సలు కుదరదు కదా, అందుకోసం అని చెప్పి బిట్టుని ఎత్తుకుపోయి హాల్లో వదిలేసి వచ్చేసి నేనైతే నా వర్క్ స్టార్ట్ చేసేసాను. వర్క్ అంటే నేను పెద్దగా పని అయితే ఏం చెయ్యనులేండి. చేస్తే ఇల్లు ఊడ్చడం ఆ ఒక్క పని అయితే చేస్తాను. ఇంకా ఆ ఒక్క పని కూడా కంప్లీట్గా చేయాలి కదా, అందుకోసం బిట్టు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే బిట్టుని తీసుకెళ్ళి హాల్లో వదిలేసాను అనమాట. ఇంకా బిట్టు అంతటా బిట్టు ఆడుకుంటూ ఉంటే నా వర్క్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు. ఇంకా ఇది చూడండి, హితమ్మ కోసం కుట్టినిందండి మా అమ్మ. ఇది బెడ్ లాంటిది చిన్నది. ఇంకా ఇది అలానే దాచిపెట్టి ఇప్పుడు బిట్టు చింటూకి అయితే వేసినాను. 2 అయితే కుట్టిందండి, ఒకటి చారుకి
ఇంకోటి వచ్చి హితీకి కుట్టిందనమాట. ఇంకా 2 ఉన్నాయి, కాకపోతే ఒకటే యూస్ చేస్తున్నాము. ఇంకా క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేసేసాను నేను. నాకు టైం కుదిరినప్పుడల్లా ఈ ఒక్క పనే చేయగలుగుతానండి, ఎందుకంటే చింటూ బిట్టుతోటి ఈ ఒక్క పనే అవుతుంది కాబట్టి. ఇంకా అప్పుడు కూడా నన్ను వదలరండి, ఇంకా ఎలాగోలా వదిలించుకొని మరీ చేస్తానన్నమాట. అంటే ఇల్లు ఊడ్చడం మాత్రం. ఇంకా ఇల్లు ఊడ్చుకుంటే హ్యాపీగా చింటూ బిట్టునైతే ఆడించుకోవచ్చు కింద పండేసుకొని. ఇంకా ఇప్పుడైతే పట్టుకొని లేచేస్తున్నారు కాబట్టి ఇంకా ఇక్కడే హాల్లో అయితే ఆడించుకోవచ్చు. ఇంకా ఒకరు ఎత్తుకొని ఉంటే నేనైతే ఇల్లు ఊడ్చేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే బయటంతా క్లీన్ చేసేస్తుందండి. ఈరోజు ఇంకా వేరే పని కూడా ఉంది, అది కూడా చెప్తాను. మేమైతే ఒక చోటుకి వెళ్ళాల్సి ఉందండి, అదేంటి అన్నది కూడా చెప్తాను మీకు. ఈ మధ్య చింటూ బిట్టు అయితే వేరొకరి దగ్గర ఉండిపోయేది స్టార్ట్ చేశారండి. అంటే వేరే వాళ్ళని కూడా గుర్తుపడుతున్నారనమాట. ఇంకా అప్పుడు గుర్తుపట్టలేక ఉండలేదు, ఇప్పుడు గుర్తుపట్టి ఉంటున్నారనమాట. ఇంకా మధ్యలో చూడండి చారు, ఇంకా ఈ అమ్మాయి చాలా అల్లరి పిల్లండి. ఇంకా వీళ్ళ మమ్మీ అయితే వర్క్కి అయితే వెళ్ళిపోయిందనమాట మార్నింగ్ షిఫ్ట్కి. ఇంకా చారు అయితే ఇక్కడ ఆడుకుంటుంది, వాళ్ళ ఇంట్లోనూ ఉంటుంది. ఎక్కువగా చూసుకుంటే మా ఇంట్లో కూడా ఉంటుందిలేండి, ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా, ఇంక ఇలా ఆడేసుకుంటుంది. ఇంకా అప్పటికే ఒక రౌండ్ అయితే అయిపోవాలండి చింటూ బిట్టు పడుకొని లేవడం. కాకపోతే వాళ్ళు అస్సలు పడుకోలేదనమాట. నేను ఎంత పడుకోపెడదామని చెప్పి చూసినా సరే అస్సలు పడుకోలేదు. ఇంక ఇలా కాదు అని చెప్పేసి వాళ్ళని ఒక్కోరి దగ్గరికి అయితే ఇచ్చేసి నేనైతే బట్టలు అయితే మట్టేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే బెడ్షీట్లన్నీ ఉతకడం అయితే ఈరోజు స్టార్ట్ చేసిందండి. ఇంకా పార్సల్ అయితే ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా, జాతరల సీజన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా జాతరల సీజన్ నిజంగానే స్టార్ట్ అయిందండి. ఆమెన్ పర్స్ అని ఒకటి ఉందన్నమాట, ఇంకా అది దగ్గరకు వస్తుందని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసేసి బెడ్షీట్లు మొత్తం ఉతికేసిందనమాట. ఇంకా ఆ పనిలో ఉంది మా అమ్మ. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ బట్టలంతా మడత పెట్టేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ బట్టలు ఉతికే పని అయితే చాలా అంటే చాలా హెడేక్ అండి ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకే కాదు, ఎవరికైనా సరే బట్టలు ఉతికే పని అంటే కొంచెం హెడేక్ పనే. అందులోనూ నాకైతే ఇంకాస్త ఎక్కువ అనమాట. ఏంటి నువ్వేం బట్టలు ఉతుకుతావా ఏంటి, నువ్వెలా ఎందుకు అంటున్నావు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే 2 పిల్లల్ని ఒకేసారి నేను మేనేజ్ చేయాలి కదండి బట్టలు ఉతికితే మా అమ్మ. ఇంకా అందుకోసం కొంచెం తలనొప్పి అనమాట. ఇంకా మా అమ్మ బట్టలు ఉతికడానికి వెళ్ళిందంటే ఇంకా టార్చర్ స్టార్ట్ అయిపోయినట్టే. నేను ఇంకా బట్టలు కూడా మడత పెట్టేశానండి. ఇంకా ఈ పని అయితే అయిపోయిందనమాట. ఇంకా రైస్ కూడా పెట్టేసి మా అమ్మ అయితే బెడ్షీట్లు ఉతకడానికి అయితే వెళ్ళిపోయిందనమాట. రైస్ అంతా కుక్ అయిపోయింది. ఇంకా అయితే సాంబార్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే బిట్టు ఉన్నాడు, చింటూ అయితే అప్పటికి పడుకున్నాడు అనమాట. ఇంకా బిట్టుకి ఫుడ్ తినిపించేయాలన్నమాట. ఇంకా మార్నింగ్ 8-8:30 అలా అవుతుందన్నమాట టైము. ఇంకా అప్పటికి టిఫిన్ టైం అండి వాళ్ళకి. ఇడ్లీ ఉంటే ఇడ్లీ, లేకపోతే రైసే పెట్టేస్తానమాట. ఇంకా బిట్టుకు కూడా రైస్ అయితే తినిపించేశాను. ఫుడ్ తినిపించేసిన తర్వాత చెప్పాను కదా పప్పు కొంచెం చేసేది ఉందని చెప్పేసి ఇంకా నేను పప్పు అంతా దుద్దేసి తిరగబాత అయితే పెట్టేశాను. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ టైం అండి. ఇంకా ఆఫ్టర్నూన్ అంటే కూడా ఒక 11:30-12 అరౌండ్ ఆ మధ్య అవుతుందన్నమాట. ఇంకా అప్పటికి బిట్టుకి అయితే స్నానం చేపించేశాను. ఇవాళ గుడికి వెళ్ళే పని ఉంది అని చెప్పేసి చెప్పాను కదా మీకు, గుడికి అయితే వెళ్తున్నామండి. అందుకోసం అని చెప్పి ఈరోజు అది కాకుండా సాటర్డే కూడా కదా, అందుకోసం అని చెప్పి చింటూ బిట్టుకి తలస్నానం చేపించానండి. ఇంకా మీకు ఒక టిప్ అయితే చెప్తానమాట, జలుబు చేయకుండా ఇలా పసుపు తీసుకొని ఉచ్చు ఉంటుంది కదా, అంటే తల మీద అలా ఉచ్చు అయితే ఉంటుంది అనమాట. ఇలా చేయి పెట్టి చూస్తే తెలుస్తుంది. అందులోకి కొంచెం పసుపు అయితే పెడితే నోట్లో కూడా కొంచెం పసుపు వేస్తే నేను చూపించినట్టు కోల్డ్ ఎక్కువ అవ్వదండి, కొంచెం తక్కువే అవుతుంది అనమాట. ఎందుకు అలా వేస్తున్నామంటే తల మొత్తం ఆరిపోతుందండి ఎలాగోలా, కానీ ఉచ్చు దగ్గర మాత్రం కొంచెం అన్నా తేమ ఉండిపోతుంది అనమాట. ఈ పసుపు పెట్టడం వల్ల కొంచెం తేమ అయితే ఈడ్ చేస్తుంది, అందుకోసం జలుబు ఎక్కువ అవ్వదు. ఇంకా నేను కూడా స్నానం చేసుకుని అయితే వచ్చేసాను అనమాట. ఇంకా అప్పటికి మేము రెడీ చేసి వెళ్ళే అప్పటికే 5:30 ఆ మధ్య అయిందండి. ఇంకా మీకు తెలిసిందే మా హస్బెండ్ అయితే బయట వెళ్ళినారు కదా, ఇంకా రావడానికి కాస్త టైం అయితే పట్టింది. 5:30 ఆ మధ్య అయిపోయింది. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. మా హస్బెండ్ కూడా వచ్చి తొందరగా రెడీ అయిపోయారు గుడికి వెళ్ళడానికి. ఇంకా కార్లోకి ఎక్కంగానే
చింటూని కానీ ముందర పెట్టి కూర్చున్నా ఇలా అయితే గేర్ అయితే వేసేస్తూ ఉంటాడనమాట చింటూ. ఇంకా బిట్టుని కూర్చోబెట్టుకుంటే బిట్టు డోర్లన్నీ ఓపెన్ చేసేస్తారనమాట. ఒక్కొరికి ఒక్కో స్కిల్ అండి. వాళ్ళ డాడీ ఇలా కాదు ఇలా అని చెప్పిస్తున్నాడు అనమాట. చింటూ ఏంటంటే పడిపోయాడనమాట. గేర్ మీదే పడిపోయేసి గేర్లు ఎలా వేయాలని చెప్పి దాన్ని పట్టుకొని లాగుతున్నా సరే అది రావట్లేదు. ఇంకా చింటూని ఎంత కంట్రోల్ చేద్దామన్నా సరే అవ్వట్లేదండి నా వల్ల. ఇంకా అలా వేస్తూనే ఉన్నాడనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. కాస్త దూరమే మా ఊరు నుండి కొంచెం దూరం, తక్కువ దూరమేనమాట. ఇంకా అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు. మేమైతే బయలుదేరిపోయాం. ఇంకా దారిలో చూడండి బిట్టు వెనుకున్నాడు అనమాట మా అమ్మ దగ్గర. ఏడ్చి మరి గోల్ చేసుకొని వచ్చేసాడు డోర్లన్నీ ఓపెన్ చేసేద్దామని చెప్పేసి. మేము కాస్త హుషారుగా లేకపోతే సరే తీసేస్తాడండి డోర్లు మొత్తం. అలా స్కిల్స్ అయితే ఒక్కొక్కరికొక్కో స్కిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి కూడా సడన్గా అనుకున్నామండి. ఇంకా సడన్గా అయితే రెడీ అయ్యామన్నమాట. నాకేంటంటే ఒకరోజు ముందుగా చెప్తే నేను దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాను, అంటే మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడే ఆమెన్ పర్స్ కూడా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియో ఏదన్నా వస్తే ఖచ్చితంగా ఆమెని పర్స్ వస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను. ఇప్పుడిప్పుడే అంగళ్ళన్నీ క్లోజ్లో ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్లో ఉన్నాయండి. ఇంక ఇలా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కొన్ని క్లోజ్ చేశారు, కొన్ని అయితే ఓపెన్ చేశారనమాట. ఇంకా ఆమెన్ పర్స్లో చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. చాలా పెద్దది ఆమెన్ పర్స. ఇంకా నేను చూసిన పర్సులలో కంటే అన్నిటికంటే పెద్దదండి ఈ పర్స్ అయితే. చాలా బాగుంటుంది. కానీ తేరు రోజు మాత్రం అస్సలు కుదరదు రావడానికి. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడైతే వచ్చానన్నమాట. అంటే ట్విన్స్కి అయితే లాస్ట్ టైం వచ్చానులేండి. ఇంకా అప్పుడైతే తేరంతా అయిపోయిన తర్వాత వచ్చాము, ఎక్కడ తొక్కేస్తారు అని చెప్పేసి. ఇంకా మేము ఈ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ప్రస్తుతానికి ఆమెన్ పర్స్ కాదు వచ్చిండేది, టెంపుల్కి వచ్చాము. ఇంకా ఈ టెంపుల్లో ఇంకా ఇదే రోజు ఇదే టెంపుల్కి ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ గారు కూడా వచ్చారండి. వాళ్ళని కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే దర్శనం చేసుకునేసామండి మేమైతే. ఇంకా దర్శనం చేసుకునేసి ఇంకా నేనైతే వీడియో తీయలేదనమాట. ఇంకా దేవుడిని అయితే వీడియో తీయలేదు. మేము వెళ్ళిన టెంపుల్ మీకు తెలిసింటే కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండదండి. ఈ కర్ణాటక వాళ్ళకైతే బాగా తెలిసే ఉంటుంది, ఈ చుట్టుపక్కల వాళ్ళకి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కరెక్ట్గా ఐడియా లేదండి. ఇది మాత్రం ఆది జావంతుని గుడి అనమాట. ఇంకా అక్కడికైతే వచ్చేసామండి. ఇది ఆవనిలో ఉంటుంది. ఇంకా నేను చెప్పాను కదా ఇదే రోజు ఎమ్మెల్యే సమృద్ధి గారు అయితే వచ్చారని చెప్పేసి. ఇంకా వాళ్ళ కార్లు అయితే వచ్చేసారండి. కార్లో ఇంకా అక్కడ వాళ్ళు వచ్చి రాగానే టపాసులు అయితే పేల్చారండి. ఇంక ఇక్కడ ఒక బండలు అయితే ఎత్తుకొని వస్తున్నారు కదా, అది ఎన్ని షార్ట్స్ పెట్టారో ఏమో కానీ అలా పేలుతూనే ఉన్నాయండి. ఎంతసేపటికి పేలుతూనే ఉన్నాయన్నమాట. ఎక్కడ జనాలు అక్కడే సైలెంట్ అయిపోయారు. సమృద్ధి మంజునాథ్ గారు అయితే వచ్చేసారండి పైకి వచ్చేసి వాళ్ళైతే దర్శనం చేసుకొని అయితే వెళ్ళారనమాట. ఇంకా మీకు తెలిసిందే సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చినా, అలానే ఈ రాజకీయ పరంగా ఎవరైనా వచ్చినా ఇలా ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి. ఇంకా అక్కడ నుండినే మొదలు వాళ్ళకి ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్, అలానే ఫొటోస్ మీద ఫొటోస్ అనమాట. ఇంక ఇలా ఇక్కడైతే టపాసులు పేలుతూనే ఉన్నాయి. అది నైట్లో అంటే చాలా బాగుండేది చూసేదానికి. ఇంకా ఆ జనాల సౌండ్కి అయితే క్లారిటీ లేదు కాబట్టి నేను సౌండ్ కట్ చేశానండి. ఇంకా ఎమ్మెల్యే గారు అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారండి. ఇంకా ఈ టెంపుల్ పరంగా చూసుకుంటే ఒక కథే ఉంది. నాకైతే మా నానమ్మ అయితే చెప్పేదనమాట. నేను చిన్నప్పుడు ఆది జావంతుని కథ అయితే చెప్పిందనమాట. నాకు ఐడియా ఉందండి, కాస్త అయితే ఐడియా ఉందనమాట. ఇంకా అదే కథ కూడా చెప్తున్నారు ఇప్పటికీను. ఇంకా వీళ్ళైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా దర్శనం అయితే చేసుకుంటున్నారనమాట. క్లారిటీగా తీద్దామంటే ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉన్నారు. అందుకోసం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. ఇంక ఇక్కడ టపాసులు పేలుతూనే ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఎంతసేపుకి పేలుతూ ఉంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చేస్తుందండి. ఈ పటాసులు, ఈ షార్ట్స్ అంటేనే నాకు అది గుర్తొచ్చేస్తుంది కాబట్టి నేను సైలెంట్గా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయాను. నేను అనుకునిందే జరిగిందండి. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగిందనమాట. ఇంకా నేనైతే బ్యాక్ సైడ్కి ఇలా వచ్చేసానా. బ్యాక్ సైడ్కి వచ్చి చూస్తే పెద్ద బండరాయి అండి, చాలా పెద్దది. ఇంకా మా కర్ణాటకలో
ఎక్కువ ఈ బండరాళ్ళే కనిపిస్తాయి అన్నమాట. ఇది టెంపుల్కి ఆనుకొని ఉంది. నాకెందుకో బ్యాక్ సైడ్ వెళ్ళేసరికి నాకు కొంచెం బుజ్ బాంబ్స్ వచ్చేసాయి అనమాట. కొంచెం భయం అయితే వేసింది. ఇంక నేను అనుకునిందే జరిగింది అని చెప్పాను కదా, అది కూడా చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో కాదులేండి మధ్యలోనే చెప్పేస్తాను. ఇంకైతే చింటూ బిట్టు ఏడుస్తున్నారనమాట. అప్పటికే ఫీడింగ్ టైం. ఇంకా మేము ఇలా తీసుకొచ్చేసాం కాబట్టి కాస్త ఏడుస్తున్నారు. ఇంకా ఇక్కడ వ్యూ సూపర్గా ఉందండి, అదిరిపోయింది వ్యూ మాత్రం. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసినా సరే చూడకపోయినా సరే ఎవరైనా రావాలనుకుంటే నైట్ అంటే ఈవినింగ్ టైం రండి, సూపర్ ఉంటుంది వ్యూ. లేకపోతే మార్నింగ్ టైం సూపర్ ఉంటుంది. పెద్ద కొండ మీద చూస్తే సూపర్ ఉందండి వ్యూ మాత్రం. ఇంకా ఎమ్మెల్యే గారు అనమాట, సమృద్ధి మంజునాథ్ గారు, వాళ్ళతోటి సెల్ఫీలు తీసుకుంటున్నారు. నేను కూడా తీసుకుందాం అనుకున్నాను, సర్లే ఎందుకు, మన పెద్ద సెలబ్రిటీ ఏం కాదు కదా అని చెప్పి సైలెంట్ అయిపోయాను. ఇంకా మేమైతే వచ్చేస్తున్నామండి. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట ఎమ్మెల్యే గారు. ఇంకా మేమైతే ఇలా వచ్చేస్తున్నాం. ఇంకా ఈవినింగ్ టైం అయిపోతుంది, అందుకోసం అని చెప్పి వచ్చేస్తున్నాము. ఇంకా ఇక్కడ చూస్తున్నారా పెద్ద పెద్ద బండరాలు అని చెప్పాను కదా, సేమ్ ఇక్కడ చూడండి ఆ బండరాలకైతే బొమ్మలు వేసారనమాట. ఆది జాంబవుడు వాళ్ళ కూతురునమాట శ్రీకృష్ణునికి ఇచ్చి పెళ్లి చేసినట్టు ఇక్కడ రాసి కూడా ఉంది. సారీ, నేను ఏదైనా తప్పుగా చెప్పింటే ఏమనుకోకండి, నాకైతే అలానే తెలుసు, ఇంకా అదే చెప్తున్నాను. ఇంక ఇక్కడ ఇచ్చి మ్యారేజ్ చేసినట్టు ఇక్కడైతే రాసున్నారు. అలానే బొమ్మలు కూడా వేసినారు చూడండి. నేనైతే ఈ టెంపుల్కి రావడం ఇదేనండి ఫస్ట్ టైం, అందుకే నాకు అంతా కొత్తగా ఉందనమాట. ఆమెన్ పర్స్కి అయితే వచ్చాను, ఇక్కడికైతే లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఆమెన్ పర్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ అది జరిగే టైంకి నేనైతే రానమాట. అంటే తేరు ఈడుస్తారు కదా, అప్పుడైతే చాలా రష్ ఉంటుందండి. మనం అసలు కాలు పెట్టడానికి కూడా సందు ఉండదంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంకా అందుకోసం అని చెప్పి ఎందుకులే రిస్క్, ఇంకా ఈ ఇయర్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ అయితే వద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అది చూడాలి. ఇంకా ఆమెన్ పర్స్ అంటే ఏంటనుకుంటున్నారు, సీతాదేవి పర్స్ అనమాట. ఇంకా మేమైతే వచ్చేస్తున్నామండి. మీకు ఆల్రెడీ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, నేను దేనికైతే భయపడానో అదే జరిగింది అని చెప్పాను కదా, ఇదేనండి. చూడండి అగ్గి ఎలా అంటుకునేసిందో, ఆ నిప్పు రవ్వలు వెళ్ళేసి అక్కడ పడిపోయిందనమాట. చాలా అంటే చాలా ఘోరంగా అంటుకుంటూ గుడి చుట్టూ వచ్చేసింది అంటుకుంటూ. ఇంకా నేనైతే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారండి, ఇంకా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి వచ్చేసాము. ఇంకా మేమైతే అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా మేము బయలుదేరిపోతున్నాము. ఇంకా వచ్చే దారిలో ఇంకా స్నాక్స్ ఎక్కువ చాలానే ఉన్నాయి, కానీ ఇంకా ఒక ఫ్యూ డేసే కదా ఉండేది ఇంకా పర్స్ కోసం, అప్పుడు తీసుకుందాం లేదని తీసుకుంటే అని చెప్పేసి ఇప్పుడు ఓన్లీ బజ్జీ అవి మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇంకా అవి తినుకుంటూ మేము వచ్చేస్తున్నామండి. ఇంకా ఒక్క అంగిడి అయితే తీసినారు, అక్కడక్కడ ఒక్కొక్క అంగిడి తీసినారండి. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చాలా అవసరం అవుతుంది మాకు. బాయ్ అందరికీ.